ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామునికే మహిమ కలుగునుగాక. ఈ ఉదయాన మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి స్తుతి చెల్లిస్తూ ఈ నూతన ఉదయాన్ని ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారని, మీరంతా కూడా దేవుని కృపలో వర్ధిల్లాలని, ప్రతినిత్యము దేవుని సహాయముతో మీరు నడవాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ భయంకరమైన దినాలలో ప్రతిరోజు అనేకమైన సవాళ్ళను ఎదుర్కొంటూ అనేక ఆపదలు అపాయములు గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఇంతవరకు సజీవులుగా నిలబెట్టారు. అందుని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా సమస్యలు శోధనలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రతి భారాన్ని, మీ ప్రతి సమస్యను నాతో పంచుకోండి. మీ ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని చేతుల్లో ఉన్న మీరు తప్పక విడిపించబడతారు. ఆయన చేతులు మిమ్మల్ని విడిపిస్తాయి. ఆయన చేతులు మిమ్మల్ని స్వస్థపరుస్తాయి, మిమ్మల్ని లేవనెత్తుతాయి. ఆయన చేతులకు మీరు సమర్పించుకోండి. తప్పకుండా దేవుడు విడుదల ఇవ్వబోతున్నారు. ఈ వాక్యం చివరి మీ అందరి కొరకు నేను ప్రార్థించబోతున్నాను. తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. అసాధ్యమైనది లేని ప్రభు మీ జీవితంలో ప్రతి సమస్యను సాధ్యపరచబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చేతనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, శత్రువైన సాతాను నీ దగ్గరికి ఎందుకు వస్తాడంటే నీ జీవాన్ని దొంగిలించడానికి, నీ నెమ్మదిని దొంగిలించడానికి, నిన్ను నాశించడానికి వస్తాడంట. అయితే ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే దానికి వ్యతిరేకంగా నేను జీవంతో నింపడానికి, అది కొంచెం కాదు కానీ సమృద్ధిని జీవంతో నిన్ను నింపడానికి ఈ లోకానికి వచ్చారాయన. చూడండి, ఈ సాతాను మనుషులమైన మన మీద అన్ని బాణాలు ప్రయోగించిన తర్వాత చివరిగా నిర్జీవం అనే బాణాన్ని ప్రయోగిస్తుంది. నిరాశ అనే వెప్పను ఉపయోగిస్తాడంట సాతాను. ఒక్కొక్కసారి అన్నీ కలిగి ఉన్నా కూడా ఏదో ఒక నిరాశ, నిర్జీవము. ఒక్కొక్కసారి ఇదేమైపోతుందో, ఒక్కొక్కసారి భయకారణం లేని చోట భయం పుట్టిస్తూ ఇదేదో అయిపోతుందేమో, ఈ పరిస్థితి అదై ఉంటుందేమో, ఈ సిమ్టమ్ ఆ వ్యాధి అయి ఉంటుందేమో, ఈ నొప్పికి కారణం అదై ఉంటుందేమో అన్నట్లు ఏ విధంగా నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో కూడా భయపెడుతూ నిన్ను నిర్జీవులోనికి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు, నిరాశలోనికి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత సాతాను చివరిగా చేసే ప్రయత్నము నిన్ను నిర్జీవంలోనికి నెట్టడమే. వాడు చెప్తున్న అబద్ధాలను ఒక్కొక్కసారి మనం నమ్మకపోతూ ఉంటాం. వాడు ప్రయోగించిన అగ్నిబాణాలు చాలాసార్లు మనం తప్పించుకుంటూ ఉంటాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరికి దేనికి లొంగడం లేదని చెప్పి వాడు ఈసారి నిర్జీవాన్ని కలిగిందాం, నిరాశ అనే వెపను ఉపయోగిందామని నిరాశ అనే దురాత్మని దగ్గర పంపిస్తాడు. వాడు పెట్టిన శోధనలు చాలా మటుకు జయించుకుంటూ వచ్చిన, వాడు వేసిన బాణాలన్నీ తప్పించుకుంటూ వచ్చిన ఈ నిరాశ అనే ఊబులో మాత్రం పడిపోవడం జరుగుతుంది. ఇదంతా చూస్తున్నాడు ప్రభు. శత్రువు చేసే ప్రయత్నాలన్నీ చూస్తున్నాడు ప్రభు. వాడు వేసే అగ్ని బాణాలన్నీ చూస్తున్నాడు ఆయన. అందుకే ఆయన నీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు ఈ లోకానికి. ఎక్కడైతే నిర్జీవంగా పడిపోయావో, దేనిని గురించి అయితే నిరాశలో ఉన్నావో, ప్రతిదాన్ని కూడా మార్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితంలో ఈ నిరాశ నుండి ఎవరు విడిపిస్తారు? జీవాన్ని కోల్పోయాను, దేవుని సన్నిధి కోల్పోయాను, దేవుని శక్తిని కోల్పోయాను, ఇవన్నీ నేను తిరిగి పొందుకోగలుగుతానా? తిరిగి నేను జీవంతో నింపబడతానా అని నీవు నిరాశపడుతున్నావేమో. నిన్ను జీవంతో నింపడానికి మాత్రమే కాదు, సమృద్ధిని జీవంతో నింపడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. నీకు జీవితాన్ని ఇవ్వడానికి మాత్రమే కాదు కానీ
ఆ జీవితం ఎంతోమందిని ఆదరించేదిగా, ఎంతోమందికి ఆశీర్వాదకారణంగా ఉండటానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు. ప్రస్తుతం నీ జీవితంలో సాతాను నీకు వ్యతిరేకంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాడేమో. నీ జీవితంలో ఒకవేళ సంతోషాన్ని దొంగిలించాడేమో, సమాధానాన్ని దొంగిలించాడేమో, ఆరోగ్యం దొంగిలించాడేమో, ఆర్థిక సమృద్ధిని దొంగిలించాడేమో, నీ ఆత్మీయతను దొంగిలించాడేమో. నీవేది కోల్పోయినా, ఏది నీ జీవితంలో సాతాను దొంగిలించినా నీవిక భయపడక్కర్లేదు. ఎందుకంటే నీ జీవము ప్రభు చేతుల్లో ఉంది. సాతాను కేవలము నిన్ను భయపెట్టడానికి, నిన్ను పాడు చేయడానికి గర్జించు సింహం వల్ల తిరుగులాడుతాడు. కానీ దేవుని చేతిలో ఉన్న నీకు ఎంత మాత్రం హాని చేయలేడు. నీ ప్రాణాన్ని తీయలేడు, నీ జీవాన్ని తీసుకోలేడు. ఒకవేళ ఏదైనా నీ జీవితంలో దొంగిలించినప్పటికీ కూడా అది తిరిగి సమృద్ధిగా నీకు ఇవ్వడానికి ప్రభు వచ్చారు ఈ లోకానికి. ఎందుకంటే నీ జీవము, నీ ప్రాణము, నీ సమస్తము ఆయన చేతుల్లో ఉన్నాయి. వాడొకవేళ నిన్ను భ్రమపెట్టినా, వాడొకవేళ నిన్ను భయపెట్టినా, నిన్ను నిర్జీవంలోనికి నెట్టినప్పటికీ కూడా వాడు నీ మీద ఎప్పటికీ జయం పొందలేడు. నాశనం చేయడానికి గర్జించే సింహం వల్లే వస్తాడే కానీ నిన్ను నాశనం చేయలేడు. ఎందుకంటే వాడికి అధికారం లేదు నిన్ను నాశనం చేయడానికి. జీవ మరణములు దేవుని వశంలో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఇంతవరకు మీరు ఏది పోగొట్టుకున్నానని బాధపడుతున్నారో, ఏది సాతానుడు నీలో దొంగిలించడానికి బాధపడుతున్నావో, నా పరిశుద్ధతను దొంగిలించాడు, నా సాక్ష్యాన్ని దొంగిలించాడు, నన్ను నిర్జీవంతో నింపాడు, నిరాశతో నింపాడని ఒకవేళ కలవరంతో ఉంటే వాగ్దానం నీ కొరకే. సాతాను ఒకవేళ గర్జించు సింహం వల్లే వచ్చినా భయపడకు. ఎందుకంటే నీ లైఫ్ దేవుని చేతుల్లో ఉంది, నీ జీవితం దేవుని చేతుల్లో ఉంది. ఈ విషయాన్ని ఒకసారి గ్రహించు. జీవ మరణాలు దేవుని చేతుల్లో ఉన్నాయి, నా జీవితం ప్రభు చేతుల్లో ఉంది, నేను భయపడనని చెప్పు. సాతాను సిగ్గుపడి వెళ్ళిపోతాడు. వాడు ఎన్ని వెపన్స్ అయితే పట్టుకుని వచ్చాడో అవన్నీ సర్దుకుని వెళ్ళిపోతాడు. వాడు తీసుకొచ్చిన ఒక్కటి కూడా నీ జీవితంలో ఉండదు. విడుదల పొందుకుంటావు, సమాధానాన్ని, శాంతిని పొందుకుంటావు. కాబట్టి ఈరోజు నిరాశలో ఉన్న, నిర్జీవులో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటూ ఈ పాటలు ఏకీభవించండి. నిశీధి వేళలో నిరాశ గడియలో నిశీధి వేళలో నిరాశ గడియలో నిజీవినైన నాకు నేనరు చూపిన దేవా, నేనరు చూపిన దేవా, గాఢాంధకారము కమ్మి మరణపు లోయలో నుండగా చావు బ్రతుకు కోరలో జీవమునిచ్చిన దేవా, చావు బ్రతుకు కోరలో జీవమునిచ్చిన దేవా, జీవమునిచ్చిన దేవా, జీవమునిచ్చిన దేవా, నిశీధి వేళలో నిరాశ గడియలో నిశీధి వేళలో నిరాశ గడియలో నిర్జీవినైన నాకు నేనరు చూపిన దేవా, నేనరు చూపిన దేవా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మరలా స్పష్టంగా మాతో మాట్లాడారు. నేనున్నాను జీవాన్ని ఇవ్వడానికి, నేనున్నాను నిన్ను జీవింపచేయడానికి, నేనున్నాను నిన్ను బ్రతికించడానికి, నేనున్నాను నీకు సమృద్ధినివ్వడానికి. అది ఆత్మీయంగానా, మానసికంగానా, శారీరకంగానా,
ఆర్థికంగానా, నీ దగ్గర నుండి సాతాను ఏదైతే దొంగిలించాడో అన్ని విషయాల్లో కూడా నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాను. నీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి నేను లోకానికి వచ్చానని వాగ్దానం చేశారు. తండ్రి, ఎంతమంది వాగ్దానాన్ని విని విడిచిపెట్టకుండా నీ సన్నిధిలో మోకరించి వారి జీవితానికి సమర్పించుకుని ప్రార్థిస్తున్నారు. ప్రతి బిడ్డని ఇప్పుడే ముట్టండి నాయన, ప్రతి కుటుంబాన్ని ఇప్పుడే తాకండి అయ్యా. పరిశుద్ధాత్మ నీ చేతులకు అప్పగిస్తున్నాను. అసాధ్యమైనది ఒక్కటి కూడా లేదయ్యా నీకు. ఏది కూడా నేను చేయలేను అనవు తండ్రి. ఇంతని జీవులోనికి వెళ్ళిపోతే నేను ఎలా లేవనెత్తగలను అనరు తండ్రి. మరణశైపోయి ఉన్నారు కదా, నేను ఎలా తిరిగి జీవింప చేయగలను అనరయ్యా. అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో నేను ఎలా జీవింప చేయగలను అనరయ్యా. ఎందుకంటే సమస్తము నీ చేతుల్లో, నీ జీవ మరణములు నీ చేతిలో ఉన్నాయి. సాతాను యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా కూల్చివేశావు సిలువలో. సాతాను తలను చితుక త్రొక్కారయ్యా. ఆ సిలువను బట్టే మేము విడుదల పొందుకుంటున్నాం. ఆ సిలువను బట్టే జీవాన్ని పొందుకుంటున్నాం. సిలువలో మీరు పొందిన గాయములను బట్టి ఈరోజు మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా జీవాన్ని పొందుకుంటున్నారు. నీ శక్తితో నింపబడుతున్నాను నమ్ముతున్నానయ్యా. మరి ముఖ్యంగా ఎంతమంది సమస్యలు ఉన్నారు, ఎంతమంది ఆత్మీయంగా నలిగిపోతున్నారు, ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, ఎంతమంది అప్పుల్లో ఉన్నారు, ఆర్థిక బంధకాల్లో ఉన్నారు, ఎంతమంది సొంత గృహాలు లేకుండా ఉన్నారు, ఎంతమంది ల్యాండ్ ఇష్యూస్లో ఉన్నారు, ఇంటి సమస్యలో ఉన్నారు, ఎంతమంది భార్యాభర్తలు విడిపోయిన స్థితిలో, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉన్నారు, ఎంతమంది కోర్టు కేసెస్లో నలిగిపోతున్నారయ్యా, ఎంతమంది స్వంత గృహాలు లేక నలిగిపోతున్నారయ్యా, ఎంతమంది ఉద్యోగ సమస్యలతో ఉన్నారయ్యా, వ్యాపారుల సమస్యలతో ఉన్నారయ్యా, ఎంతమంది గర్భఫలం లేక నలిగిపోతున్నారు, ఏడుస్తున్నారు, ఎంతమంది వివాహాలు జరగక ఎంతో నిర్జీవంతో ఉన్నారు, ఎంతమంది ఎగ్జామ్ సరిగా రాయలేదని దిగులు పడుతున్నారు, ఎంతమంది ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు తండ్రి. అయ్యా, పరిస్థితి ఏదైనా, సమస్య ఏదైనా అసాధ్యమైనది లేని వాడవయ్యా. సమస్తముని చేతిలో ఉన్నాయి, సమస్తమును సాధ్యపరచగలరు. అందుకని సమస్యలు ఉన్న ప్రతి బిడ్డని చేతులు పెడుతున్నాను. ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తా. ప్రతి కుటుంబంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడుని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిరాశలో ఉన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు గొప్ప జీవంతో నింపబోతున్నారు ఈరోజు. కాబట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. నా కొరికే వాగ్దానమని విశ్వసించండి, తప్పక నెరవేర్పుని చూస్తారు. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.